ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభువు రక్షకుడు కరుణా సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ శుభములు, వందనాలు చెప్తూ ఉన్నాం. బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని చదువుకుంటాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం చదువుకుంటాం. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేయుదునని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. బంధకములో పడి ఉండి నిరీక్షణ గలవారలారా నేడు మీ కోటను ప్రవేశించుడి, రెండంతల మేలుతో నింపుతాను. చెప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తా. రెండంతల మేలు ఎంతమందికి కావాలి? నాకు కావాలి, ఇక్కడ అందరికీ కావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మేలు కలుగుతుందని, మంచి కలుగుద్దని ప్రపంచంలో మనుషులు చేయనటువంటి మరి కార్యాలు లేవు. ఎక్కడికన్నా వెళ్ళి అయ్యా ఒక తాడు కట్టిరా అంటే కట్టేస్తారు. ఈ తాడు కట్టుకోయా నీకు మేలు కలుగుద్ది అంటే కట్టుకుంటారు. గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదును చూసి అంటున్నాడు, గొర్రెల దొడ్లో ఉండి చదువు లేదండి, స్కూల్కి వెళ్ళలేదు, సొంత తండ్రి సొంత తల్లి అన్నదమ్ములు ఒక రోజున పాస్టర్ గారు వచ్చి నీ పిల్లల్లో ఒకరిని రాజుగా చేయబోతున్నాడు దేవుడు అంటే 7 మందిని నిలబెట్టారు. 8వ వాడైన దావీదును అన్నాడు, రే నీ ముఖానికి అంత లేదు కానీ వెళ్ళిపో, గొర్రెలు తోలుకొని వెళ్ళిపోరా, నువ్వు నిన్నెవడు రాజుని చేస్తాడు, అసలు నీ ముఖం చూస్తే మాకు దరిద్రం, నువ్వు మా కొడుకు అని చెప్పాలంటే దరిద్రం. నా 3 కొడుకులు మిలిటరీ ఆఫీసర్లు రా, వాళ్ళు స్టార్లు పెట్టుకొని, వాళ్ళు షూస్ వేసుకొని, కోట్ వేసుకొని, కత్తి తీసుకొని, డాల్ తీసుకొని వెళ్తా ఉంటే, మార్చింగ్ చేసుకుంటూ వెళ్తా ఉంటే అందరూ అంటున్నారు, యెషై సూపర్, నీ పిల్లలు చాలా అద్భుతమైన వాళ్ళు, ఎంత మంచి పిల్లలను కన్నావయ్యా నువ్వు అంటున్నారు. అదే దారిలో దావీదు పోతుంటే అందరూ అంటున్నారు, వీడా బా ఆ కడుపును చెడబుట్టాడు రా, గొర్రెలు కట్టడం తప్ప దేనికి పనికిరాడు, గొర్రెల కాయటం తప్ప ఎక్కడికి వెళ్ళలేడు, వీడి బ్రతుకు అరణ్యం, వీడి బ్రతుకు మందలు, వీడి బ్రతుకు సెలయేర్లు, వీడి బ్రతుకు పచ్చిక మైదానాలు తప్ప ఇంకొకటి లేదు అన్నారు అందరూ. కానీ అదే వ్యక్తిని అదే ఊరి ప్రజల ముందు, అదే అన్నదమ్ముల ముందు, అదే తల్లి తండ్రి ముందు, అదే ఊరి పెద్దల ముందు కొమ్ములో తైలమును నింపి ప్రవక్తను పంపి అతని తల మీద పోసి అతను అభిషేకించి ఇతడు నా హృదయానుసరుడని చెప్పి చక్రవర్తిని చేశాడు దేవుడు. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. చెప్పాలి గట్టిగా, there is no limits his love, there is no limits his love. ఆయన ప్రేమకు హద్దులు లేవు. ఇఫ్ యూ బిలీవ్, నువ్వు నమ్మితే ఈ రాత్రి దేవుని మహిమను చూడబోతూ ఉన్నావు, దేవుని శక్తిని చూడబోతూ ఉన్నావు. ఏదో 2 ఎకరాలు కొని పండించుకొని తిని, ఏదో 4 గేదెలు కొనుక్కొని, ఒక మంచి ఇల్లు కట్టుకొని, ఇదేలే మా జీవితం, ఇంత మించి ఏముందలే, ఏదో పెళ్లి చేసుకొని 2 పిల్లలు కానీ వాళ్ళ బెంచి పెద్ద చేసి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి గడ్డాలు మాసిపోయి తలకాయ మాసిపోయి చెప్పండి చెట్టు కింద కూర్చొని అమ్మ తాత అనిపించుకోవడానికి కాదు. ఇప్పటికే చాలామంది ముసలోళ్ళు అయిపోయారు. నేను చూసినంత మాసిన గడ్డాలు వేసుకొని తిరుగుతున్నారు. జీవితం మీద ఆశ లేదు, జీవితం మీద ఒక నిరీక్షణ లేదు. నాకు డాడీ చెప్తారు ఎప్పుడు కూడా, 40 సంవత్సరాలు దాటితే 41 రాకూడదంట, మనకి 39 రావాలి, 38 రావాలి, 37 రావాలి, చివరికి నువ్వు 20కి రావాలి. చెప్పడు కూడా బిగ్గరగా దాన్ని మాయపరుస్తావు. చెప్పు గట్టిగా, చెప్పు గట్టిగా, హల్లెలూయా. 40 దాటితే డోంట్ అలౌ ద 41 బట్ 39. 41 రాకూడదు నీకు, 39లోకి వెళ్ళిపోవాలి, వెనక్కి వెళ్ళాలి, నీ పవర్ పెరగాలి, నీ శక్తి పెరగాలి, ఆసక్తి పెరగాలి. 40 ఏళ్ళు వచ్చేసి ఇంకేముంది లెక్క, నా పని అయిపోయింది, జారగలు పడిపోతుంటారు. 50 ఏళ్ళు వచ్చినా అయిపోయింది నీ పని. పక్షి రాజు తనకు వయసు వచ్చినప్పుడు ఆ బండ మీద పడుకుని, కొండ మీద పడుకొని ఉంటుందంట. ఎగరలేని స్థితి వచ్చినప్పుడు, వృద్ధాప్యకాలం వచ్చినప్పుడు అదేం చేస్తుందంటే తన ముక్కుని ఆ రాళ్ళకేసి కొట్టి 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 తర్వాత తన ఈకలు బలంగా ఉండి ఎగరలేకుండా అడ్డంగా ఉన్న ఈకలని పెరికేసి అలాగే పడుకుంటుందంట. అయ్యా ముసలోడినై ముసలిదాన్నై చావటానికి వీల్లేదు, క్రొత్త జీవితం కావాలి, క్రొత్త ఆశ కావాలి, క్రొత్త ప్రణాళిక కావాలి, న్యూ ప్లాన్ అండ్ పర్పస్, న్యూ లైఫ్, న్యూ బిగినింగ్, క్రొత్త ఆరంభం నా జీవితంలో కావాలి ప్రభువా.
సచ్చోళ్ళలాగా సచ్చుదానిలాగా మూల కూర్చొని, కాదు ప్రభువా, ఐ నీడ్ ద న్యూ బిగినింగ్ ఇన్ మై లైఫ్, న్యూ జాయ్ ఇన్ మై లైఫ్. నూతన సంతోషము, నూతన ఆనందము నా జీవితంలో ఆరంభము కావాలి ప్రభువా అని మరలా తిరిగి ఎగరాలి, మరలా వన్స్ అగైన్. తన ఆశను బట్టి దేవుడు మరలా క్రొత్త ఈకలను ఇస్తాడు, క్రొత్త ముక్కునిస్తాడు, క్రొత్త తేలిక శరీరాన్ని ఇస్తాడు. మరలా ఆకాశం ఎగరటానికి దేవుడు గొప్ప శక్తిని ఇస్తాడు. అది ఒక్క పక్షిరాజుకే సాధ్యం. పక్షిరాజు యవ్వనమును క్రొత్త యవ్వనముగా చేయబోతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఎందుకంటే ఆ పక్షిరాజుకి తనకు ముసల్లాయి వృద్ధురాలే చచ్చిపోవడం ఇష్టం లేదు, పేరు లేకుండా ప్రఖ్యాతి లేకుండా సావటం ఇష్టం లేదు. దానికి ఏముందులో తిన్నాడు, తాగాడు, చచ్చాడు అని చెప్పుకోవడం ఇష్టం లేదు. ఒక మంచి పేరు కలిగి బ్రతకాలని, ఖ్యాతి కలిగి బ్రతకాలని, ఘనుడై బ్రతకాలని, ఘనురాలై బ్రతకాలని దానికి ఇష్టం. అందుకే దాని ఆశను బట్టి దేవుడు ఉడికిపోయిన అవయవాలను, ఉడికిపోయినటువంటి అణువులను, ముసల్దై వృద్ధాప్యకాలకు వచ్చి మరణ స్థితిలో ఉన్నటువంటి అవయవాలను తిరిగి మరలా పునరుద్ధరింప చేసి, నూతన శక్తినిచ్చి, నూతన బలమిచ్చి తిరిగి మరలా ఎగిరేటట్టు చేయబోతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. తిరిగి మరలా నువ్వు ఎగరాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. మా డాడీకి 71 సంవత్సరం, హ్యారీ గోమ్స్ గారికి. ఆయన ఎప్పుడు చెప్తాడు, నాకు 30 ఏళ్ళ వయసు అంటాడు. ఎంత అని ఏజ్ అంటే, వాట్స్ యువర్ ఏజ్ అంటే 30 years. I want to become 30 years young man. I want to go forth. I want to kneel down as a 30 years young man. ఆశ ఉందా మీ జీవితంలో? క్యాలెండర్తో పాటు నువ్వు కూడా పరిగెత్తుకుంటే అయిపోయింది నా బతుకు, అబ్బా 50 వచ్చేసింది, అబ్బా 60 వచ్చేసింది, అబ్బా ఇంకేముంది అయిపోయింది. నో, ఈరోజు క్రొత్త మాట మాట్లాడాలి. నువ్వు చావే దగ్గరకు వచ్చినా సరే, పరిస్థితులు తారుమారైనా సరే, నీ నోటి మాట, నీ ధైర్యం, నీ ఆశ సన్నగిలిపోకపోతే నిన్నెవరు వృద్ధుని చేయలేరు, నిన్నెవరు ఓడించలేరు, నిన్నెవరు కట్టలేరు, నిన్నెవరు బలహీనపరచలేరు, నిన్నెవరు బంధకాలు పెట్టలేరు. నీ ఆశ భంగము కానేరాదు. చెబుదాం గట్టిగా, నీ యొక్క ఆశ భంగము కానేరదు. యూ హోప్ విల్ నెవర్ బి కట్ ఆఫ్. నీ ఆశ భంగము కాదు. కోట్ల గ్యాలన్ల వాటర్ మధ్యలో షిప్ నడుస్తూ ఉంటుంది. ఎన్ని తుఫాన్లు చెలరేగినా, ఎన్ని కష్టాలు చెలరేగినా, శ్రమలు చెలరేగినా ఆ యొక్క దోణిని ఎవరు ఏం చేయలేవు, ఏ సుడిగాలి ఏం చేయలేదు. కానీ ఆ దోణికి చిన్న రంధ్రం ఉంటే ఎంత ప్రశాంతంగా ఉన్నా సరే ఆ దోణి ఒకరోజు మునిగిపోతుంది. నీలో చిన్న అపనమ్మకం, నీలో చిన్న నిరాశ, నీలో చిన్న నిస్పృహ, నీలో ఉన్న చిన్న బలహీనత నిన్ను మునిగిపెట్టుగా చేయబోతూ ఉన్నది. You are the main responsible person about your own life. నీ సొంత జీవితానికి బాధ్యత గల వ్యక్తి ఎవరో తెలుసా? మీ నాయన కాదు, మీ అమ్మ కాదు, మీ తమ్ముడు కాదు, మీ అన్నయ్య కాదు. You are the responsible person for your own life. నీ భార్య కాదు, నీ భర్త కాదు. నీ సొంత జీవితానికి బాధ్యత వహించాలి ఎవరో తెలుసా? నీ సొంత ఖ్యాతికి బాధ్యత వహించాలి ఎవరో తెలుసా? నువ్వే. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఒకటే జీవితం, 100 జీవితాలు లేవు. ఆ మధ్య మా పెళ్ళికి వెళ్ళాం. వాడేం కూర్చున్నాడు పాపం, మంచి ఎండ, చెమట గారిపోతుంది, వేసిన మేకప్ మొత్తం గారిపోయి సుక్కలు పడుతున్నాయి. వెనకాల నుంచి ఒక ఆయన అంటున్నాడు. వాడిని పొడుతున్నట్టు పెట్టి నేను కూర్చున్నా. ఎవరు అని చెప్పి చూస్తే అప్పటికే కళ్ళు వాలిపోయి ఉన్నాయి, పెదాలన్నీ వాలిపోయి తత్తరపాటు పడుతూ ఉన్నాయి. వాడిని పొడుస్తూ ఉన్నాడు. రే అంటున్నాడు. అబ్బాయ్ అబ్బాయ్ అంటున్నాడు. నేను అన్న ఏంటికంటే, ఏంద్రా వీళ్ళు ఎందుకు అరుస్తున్నారు, వాళ్ళకి ఏం డబ్బులు ఇవ్వాలి నువ్వు అంటే, ఏం చేసేదక్క ఈ తాగుడు కోసం, నా పెళ్ళి ఈ సాగుకు వచ్చినట్టుంది, ఒకటే తాగుడు బొత్తులు వచ్చి నన్ను అడుగుతాను, డబ్బులు అడుగుతున్నారు అక్క. అప్పటికే తాగేసి ఉన్నాడు. నేను అన్న చచ్చిపోయేటట్టుగా బక్కగా అయిపోయి ఎముకలు కనబడుతున్నాయి, బొగ్గలను లోపలికి వెళ్ళిపోయి మనిషి పేషెంట్లోంచి ఇప్పుడే సమాధి నుంచి బయటకు వచ్చినట్టున్నాడు. నేను అన్న ఇంకా ఏం తాగుతావు, బొక్కలన్నీ పోయా, అవయవాలన్నీ పోయా. నీ కిడ్నీ విలువ ఎంత తెలుసా, నీ గుండె విలువ ఎంత తెలుసా, లక్షలు కోట్లు, నీ ప్రాణం విలువ ఎంత తెలుసా? ఇవాళ సత్య రేపు రెండో ఏమే సత్య చచ్చిపోతుంటే సావునే నువ్వేమన్నా చెల్లేసుకొని బతుకుతా, నేను చచ్చిపోతే అందరం పోయేవాళ్ళమే, పోతాం అందరం పోతాం. పోయే లోపల నీ ఖ్యాతి ఏంటి, వెళ్ళే లోపల నీ సాక్ష్యం ఏంటి, వెళ్ళే లోపల ఏం సాధించి వెళ్ళబోతున్నావు, దేవుడిచ్చిన జీవితాన్ని ఎలా వాడుకోబోతున్నావు, వెళ్ళే లోపల ఎటువంటి పేరు సంపాదించుకోబోతూ ఉన్నావు. ఒకసారి ఒక యవనస్తుడు సమాధుల మధ్య నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు. మత్తయ్య పలానా సంవత్సరం 45లో పుట్టాడు, 70లో చచ్చిపోయాడు. మార్తమ్మ
90లో పుట్టింది, 2000లో చచ్చిపోయింది. అన్నీ చదువుకుంటూ వెళ్తున్నాడు. ఆ పుట్టిన డేట్కి చచ్చిపోయిన డేట్కి ఒక చిన్న డాష్ ఉంటుంది. అదే మన జీవిత లైఫ్ స్పాన్. అదే మన జీవిత కాలం. ఈ అబ్బాయి నడుచుకుంటూ వెళ్తున్నాడు. వెళ్ళిన తర్వాత అన్ని చదువుకుంటూ వెళ్తున్నాడు. వీళ్ళు చచ్చిపోయారు, వాళ్ళు చచ్చిపోయారు, వీళ్ళు చచ్చిపోయారు, వాళ్ళు చచ్చిపోయారు. ఒక సమాధి మీద రాస్తాను, నాకు నవ్వు వస్తుంటుంది. మంచి పోరాడి తిని వాడేమో తాగి 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 చచ్చిపోతాడు. ఏం పోరాటం అయ్యాడు? తాగుడుతో పోరాడి చచ్చిపోయాడు. ఆయన పేరు మీద రాస్తారు మంచి పోరాట పౌలు రాసిన వాక్యం చెప్తారు. ఆయన ఎన్ని పోరాటాలు చేసి చచ్చిపోతే వీళ్ళకి మాత్రం ఈ పేరు తాగినోడికి అదే పేరు, దొంగోడికి అదే పేరు, అందరికి అదే వాక్యం రాసి పెడతారు అక్కడ. సరే ఈ యవనస్తుడు నడుచుకుంటూ వెళ్తున్నాడు. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఖాళీ సమాధి కనబడింది ఒకటి ఎదురుగా. దాని మీద రాసి పెట్టింది ఏంటి అంటే కళ్ళు రెక్కించి వస్తూ ఉన్నాడు. కళ్ళజోడు సరి చేసుకొని చూశాడు. ఈ మధ్య చిన్నవాళ్ళు కూడా కళ్ళజోళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే ఫోన్లు పెట్టి చూసి ఇటు తిరిగి పడుకొని ఫోన్ నుంచి ముఖమే తీయరు. సిటీలో ఏమనుకున్నా, ఇక్కడికి వచ్చిన అదే పని. కళ్ళకు అద్దాలు వచ్చేస్తున్నాయి. ఇప్పటికి కళ్ళు పోతున్నాయి అంతే. రాత్రి పూట వేసుకొని చూస్తూ ఉన్నారు. పక్కన వాళ్ళు పిలిచిన వినబడదు. ఇంతకుముందు ట్రైన్ ఎక్కితే అందరూ ఏ ఊరమ్మ మీది, ఎక్కడ దిగుతారమ్మా, ఇదిగో మా ఊర్లో పలానాది అని మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఎక్కడెప్పుడు చెవుల్లో పెట్టుకుని వచ్చేస్తాడు. ఎట్ట అనుకుంటూ వస్తుంటాడు. ట్రైన్ ఎక్కుతాడు. ఇంకా కొన్ని కూర్చున్న తర్వాత చూస్తాడు అంటే అటు చూసుకుంటాడు, మళ్ళీ పెట్టుకుంటాడు, మళ్ళీ అంతే. అసలు జీవోత్సవాలాగా ఉంటారు ట్రైన్లో కూర్చుంటే. ఎవరు పాటికి వాళ్ళు ఫోన్లోనే ఎవరన్నా మాట్లాడతారని చూస్తుంటా నేను. ఎవరు మాట్లాడరు, అందరి పాటికి ఎవరు ముసలి మొదలుకొని పిల్లల దాకా వాళ్ళకు కూడా ఫోన్ ఇచ్చేస్తారు ఈ రోజుల్లో. ఇంతకుముందు సన్నమామను చూపించేసి అన్నం పెట్టేవాళ్ళు చుట్టూ తిప్పుకుంటా. ఇప్పుడు అంతే తినరా పఠమని వేసేది. ఆమెకు ఫోన్ చూసేది, వీడికి పెట్టేది. ఈమెకు ఫోన్ చూసేది. పిల్లలు పుట్టినప్పటి నుంచి సాతానికి అలవాటు పడిపోయి, సాతాన్ రాజ్యానికి అలవాటు పడిపోయి ఆ నెట్వర్క్లో ఆ సాలెగూడులో చిక్కుకొని పసితనము నుంచే పాపానికి అలవాటు అయిపోయి, పసితనము నుంచే సాతానిక బంధకాలకు అలవాటు పడిపోయి కలుషితం అయిపోతుంది. ఈ రోజుల్లో కలుషితం అయిపోతుంది. వాడు కూడా కళ్ళజోడ పెట్టుకున్నాడు. పాపం ఏం చూసి ఉంటాడో, మొత్తం కళ్ళు పోయినాయి. చిన్నప్పుడే చూశాడు. అద్దం పెట్టి చూస్తే అక్కడ రాసి పెట్టిందంట, నేడు నేను రేపు నీవో. ఆమేన్. సమాధి మీద రాసి పెట్టిందంట, టుడే ఇస్ మీ బట్ టుమారో యూ. నేడు నేను, రేపు నువ్వు వస్తావు ఖచ్చితంగా ఇక్కడికి. ఈ వచ్చే కాలిబాటలో, వచ్చే దారిలో ఎలా నీ జీవితాన్ని వాడుకుంటున్నావు, ఎలా బ్రతుకుతున్నావు, ఎలా నీ జీవితంలో కార్యాలు చేయడానికి సిద్ధపడుతున్నావు. తిని తాగి ఇష్టం వచ్చినట్టు బతికి, కన్ను ఆశించినట్టు, శరీరం కోరుకున్నట్టు, మనస్సుకు యోచన వచ్చినట్టుగా బతుకుతూ తిరుగుతున్నావేమో. ఒకరోజు నీ ఆశ నరకానికి తీసుకొని పోతుంది. నీ ఆశ మరణాన్ని తీసుకొని పోతుంది. నీ ఆశ లోకానుసారమైంది అయితే, పాపభూయిష్టమైంది అయితే, అనేకులకు కీడు తెచ్చేది అయితే, నీ సొంత ఆశే నీ బ్రతుకు నాశనం చేయబోతూ ఉన్నది. సంసోనుకు ఒక సొంత ఆశ ఉంది. ఒక వేశ్య దగ్గరికి వెళ్ళాలని వెతికాడు, లోయలు వెతికాడు, కొండలు వెతికాడు. చివరికి ఒక షోరేక్ అనే లోయలో ఒక వేశ్య ఉందని తెలుసుకున్నాడు. అక్కడికి వెళ్ళాడు. కావాలని దిగి లోయలోనికి వెళ్ళారు. ఎవరో బలవంతం తీసుకొని పోయింది కాదు, కావాలని వాంటెడ్లీ ఒక వేశ్య దగ్గరికి వెళ్ళాడు. ఎటువంటి మనిషి అయినా సామాన్యుడు కాదు, దేవుని అభిషేకం పొందినటువంటి వాడు. తనకు ముందు కానీ తన తర్వాత కానీ లేనటువంటి గొప్ప బలవంతుడు. అటువంటి వ్యక్తి కావాలని వెళ్ళాడు. ఆ తర్వాత చూస్తే ఏం జరిగింది చెప్పండి. ఏ వేశ్యను ఆశించి వెళ్ళాడు, అదే వేశ్య తన అభిషేక బలాన్ని తీసివేసింది. అదే వేశ్య తన కళ్ళు ఊడబెరిగేటట్టుగా చేసింది. అదే వేశ్య చరసాల పెట్టి చేసింది. అదే వేశ్య గానుగు చుడు తిరిగేటట్టుగా చేసేసింది. నువ్వెంత బలవంతుడైనా, శక్తిమంతుడైనా, జ్ఞానవంతుడైనా, ఎంతున్నా నీ ఆశ దేవునికి విరుద్ధమైందైతే, నీ తలంపు దేవునికి విరుద్ధమైందైతే, నీ అడుగు దేవునికి విరుద్ధమైందైతే ఖచ్చితంగా అదే ఆశ నేను బంధకాలు వేయబోతున్నది, బందీని చేయబోతుంది, నీ బ్రతుకుని చీకటి చేయబోతున్నది. బ్రతికుండగానే నీ మనోనేత్ర లాగివేసి నిరీక్షణ లేకుండా చేయబోతూ ఉన్నది. అందుకే ఈరోజు నీ ఆశ ఏంటో, నువ్వు గొప్ప ఆశతో దేవుని కోసం బ్రతకాలని నిర్ణయిస్తే, నువ్వు గుడిసెలో ఉన్నా, పెంట కుప్పల్లో ఉన్నా, నిన్ను అక్కడి నుంచి దేవుడు లేవనెత్తి ఉన్నత స్థలం దేవుడు తీసుకొని పోబోతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఇఫ్ యువర్ డిజైర్ ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ డిజైర్, గాడ్ విల్ లిఫ్ట్ యు అప్.
నీ ఆశ దేవుని ఆశ అయితే ఖచ్చితంగా నువ్వు ఎక్కడ కూర్చున్నా సరే దేవుని హస్తం అక్కడికి రాబోతూ ఉన్నది, దేవుని సన్నిధి అక్కడికి దిగి రాబోతూ ఉన్నది, దేవుని సమాధానం అక్కడికి దిగి రాబోతూ ఉన్నది, నిన్ను పైకి లేవనెత్తబోతూ ఉన్నది. చెప్దాం చప్పలు కూడా బిగ్గరగా దేవుని మాయపరుస్తాం. హల్లెలూయా. ఎస్ దేవుని బిడ్డ, ఈ కుష్ఠరోగికి ఒక ఆశ ఉంది. నేను అందరిలాంటి కుష్ఠరోగుల సమాధుల మధ్యలో చావకూడదు, అందరి కుష్ఠరోగులాగా చావకూడదు. నా బ్రతుకులో తెలుసో తెలియక పాపం చేశాను, తెలుసో తెలియక అతిక్రమం చేశాను, తెలుసో తెలియక దోషం చేశాను, పాపాన్ని మూట కట్టుకున్నాను. అయితే ఈ పాపపు మూటను తీసివేసుకునే మార్గం ఏంటి? ఒక మంచి వ్యక్తిగా బ్రతకగలిగేటువంటి మార్గం ఏంటి? హూ కెన్ హెల్ప్ మీ? హూ కెన్ చేంజ్ మీ? హూ కెన్ చేంజ్ మై లైఫ్? నా జీవితాన్ని ఎవరు మార్చగలరు? ఎవరు విడిపించగలరు? ఎవరున్నారు? వెతికి 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 చివరికి ఒక ఆయన కనుగొన్నాడు. ఆయన ఎవరు అంటే క్రీస్తుని కనుగొన్నాడు. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. బంగారాన్ని కనుగొన్న దానికంటే, వజ్రాలు కనుగొన్న దానికంటే, పొలాలు కనుగొన్న దానికంటే యేసుని కనుగొనటం నీ జీవితానికి నిత్య జీవార్థము. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. కొంతమందికి పొలాలు ఉంటే దేవుడు అవసరం లేదు, కొంతమందికి డబ్బులుంటే దేవుడు అవసరం లేదు, ఉద్యోగం ఉంటే దేవుడు అవసరం లేదు. మాకేంటండి ₹1,00,000 ఉద్యోగం ఉంది, ఆదివారం బిర్రుకు తినేది పడుకునేది. నాకు తెలిసిన ఒక అక్క ఉంది, బిఎస్ఎన్ఎల్లో పని చేస్తుంది ఆమె. ₹1,00,000 1,50,000 జీతం వస్తుంది ఆమెకి. ఆదివారం వచ్చిందంటే రాత్రి తెల్లవారినాక సినిమాలు చూస్తారు వాళ్ళందరూ ఇంట్లో కూర్చొని, టీవీ పెట్టుకొని పిల్లలతో పాటు వాళ్ళు వీళ్ళు కూర్చొని ఆ కుళ్ళు జోకులకి అంత నవ్వి వాడి మీద ఈడిపడి ఈడి మీద వాడిపడి తెల్లవారుజాను ఎప్పుడో పడుకుంటారు. ఎప్పుడు లేస్తారు తెలుసా? 10 గంటలకు లేస్తారు. 10 గంటలు లేసి ఆడ టిఫిన్ పెట్టి ఉంటారు, పని వాళ్ళు వచ్చి కూర్చుంటారు, అందరు కూర్చొని తింటారు, మళ్ళీ వెళ్ళి పడుకుంటారు, మళ్ళీ వెళ్ళి పడుకొని 1 గంటకు లేస్తారు. ఈ లోపల టేబుల్ మీద అన్ని వాళ్ళకి కావాల్సిన భోజనాలన్నీ సిద్ధపరిచి ఉంటాయి, కూర్చొని మళ్ళీ తింటారు. తిని మళ్ళా దేవుని బిడ్డ ఆ ఇంటికి ఈ ఇంటికి వెళ్ళి ఆ ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్స్ని పిలుచుకొని అట్టెళ్ళి ఇట్టెళ్ళి సాయంత్రం మళ్ళీ అన్నం తిని మళ్ళీ అంటుంది వాళ్ళ అమ్మ అంటుంది, ఈరోజు రే పడుకోండి తొందరగా, పొద్దున్నే స్కూల్ ఉంది. శనివారం రాత్రి అట్లా చెప్పదు, రే పడుకోండిరా పొద్దున్నే చర్చ్ ఉంది అందో. ఆదివారం రాత్రి మా చెబుతుంది, రే పడుకోండి తొందరగా, తెల్లారి స్కూల్ ఉంది. సో దేవుని బిడ్డ ఆ విధంగా ఆమె పిల్లల్ని ఆ విధంగా పెంచింది. 3 పిల్లలు ఆమెకి. ఒకరోజు వాడు ఆడుకుంటా వెళ్ళి కింద పడ్డాడు. వాడి కాల్లో నరం అంతే, అందరూ బాగానే ఉంటారు, కింద పడ్డారు, చాలా మా పిల్లలు కింద పడ్డారు, కానీ వాడికి కాల్లో నరం పట్టేసింది. ఆ నరం లోపల కుళ్ళిపోయింది, ఆ నరం చీము పట్టిపోయింది. వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు, మేజర్ ఆపరేషన్, 36 hours చేసే మేజర్ ఆపరేషన్. కానీ అది సరికాలేదు. అక్కడ అప్పులు తెచ్చి ఇక్కడ అప్పులు తెచ్చి ఆ బ్యాంకులో లోన్ పెట్టి ఈ బ్యాంకులో లోన్ పెట్టి చివరికి ఆమె జీతం ఎంత వస్తుంది తెలుసా? ₹60 వస్తుంది ఇంటికి. ₹60తోటి 5 మంది బ్రతకాలి. 3 పిల్లలు, తల్లి తండ్రి. రోజు కేజీ బియ్యం తెచ్చుకొని ఆడబెట్టుకుంటారు. రోజు 1/4 కిలో 1/4 కిలో కూరగాయలు తెచ్చి వండుకుంటారు. ఎక్కడి నుంచి ఎక్కడ దిగారు? ఏ స్థితిలోంచి ఏ స్థితికి వచ్చారు? డబ్బు ఉందనో, పంట ఉందనో, గరిసెల నిండా ధాన్యం ఉందనో, నాకేమిలే అంటూ దేవుని ధిక్కరిస్తే ఒక్క సుడిగాలి చాలు నీ జీవితంలో వెళ్ళిపోవడానికి, ఒక్క పెనుగాలి చాలు నీ జీవితంలో వెళ్ళిపోవడానికి. అందుకే చెబుతున్నా, నీ జీవితానికి ఆధారం, నీ జీవితానికి ఆశ్రయం, నీ జీవితాన్ని కాపాడేటువంటి దేవుణ్ణి నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో నీ ఆశ భంగము కానేరకుండా, నీ స్థితి కింద పడకుండా నిన్ను ఉన్నత స్థితికి తీసుకొని పోయి ఉన్నత స్థానంలో దేవుడు నిలబెట్టబోతూ ఉన్నాడు. చప్పలు కూడా వేసే బిగ్గరగా మాయంపరుస్తాం. సో ప్రియ దేవుడు, ఈరోజు ఆశారంభం కావాలి. నీకు దేవునికి మధ్యలో నీ డబ్బు అడ్డు రాకూడదు, నీ ఉద్యోగం అడ్డు రాకూడదు. నేను చెప్పాను కదా, డొనాల్డ్ ట్రంప్ అనేటువంటి ఆయన అమెరికా దేశ ప్రెసిడెంట్ ఆదివారం సంఘానికి పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడంట. ఎందుకయ్యా, నీకు డబ్బు ఉంది కదా, పెద్ద మల్టీ మిలియనియర్ కదా, ఎందుకయ్యా నువ్వు సంఘానికి అవసరం నీకు అని అంటే ఆయన ఒకటే మాట అంటాడు, ఐఎమ్ ద బాస్ ఫర్ దిస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, బట్ మై బాస్ ఈస్ దేర్ ఇన్ హై. నేను అమెరికా దేశానికి మాత్రమే బాసుని, కానీ నాకు బాస్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన లేకపోతే నా గుండె ఒక్క నిమిషం కూడా కొట్టుకోదు, నా మైండ్ నరాలు ఇవన్నీ పని చేయవు, నా బ్లడ్ ఫ్లో అవ్వదు. తల్లి గర్భంలోప్పుడు ఈ గుండె స్టార్ట్ అయింది, సచ్చేదాకా గుండె కొట్టుకుంటూ ఉంది. ఒక్క నిమిషం గుండె కొట్టుకుంటే ఆపితే నువ్వు ఎన్ని ఆదివారాలు ఆగి ఉంటావో, ఎంతకాలం ప్రార్థన చేయకుండా ఆగిపోయి ఉంటావో. ఇప్పుడు కాదులే వచ్చే వారం వచ్చే వారం ఒక్క గుండెను, నీ గుండెను ఒక్క నిమిషంగా ఆపగలిగితే చెప్పు, ఎక్కడ ఉంటావు? చెప్పండి, ఎక్కడ ఉంటావు? ఎంత పెద్ద మేడ కట్టినా ఇంట్లో ఉంటావు, అక్కడ వీధిలో ఉంటావు,
అందరూ వచ్చి మీద పడి ఏడుస్తూ ఉంటారు. కాసేపు తీసేయండి రా, వాసన వచ్చేస్తుంది, తీసేయి. భార్య వస్తుంది, కాసేపు ఏడుతుంది, అయ్యో ఓ అయ్యో నన్ను పోయినవా అయ్యా అంటారు. కాసేపు అయ్యా తీసుకొని పోండి అయ్యా. చెప్పండి, ఒక్కదాన్ని కూర్చోమని కూర్చోదు. మీ ఆయనే అమ్మ కూర్చో అంటే, అమ్మో నేను ఒక్కదాన్ని కూర్చోను, ఆయన చచ్చిపోయాడు, ఇప్పుడు శవం మా ఆయన కాదు అంటుంది. అంటదా లేదు? నువ్వు ఎంత ప్రేమించి పెళ్లి చేసుకుని పోరాడి పెళ్లి చేసుకున్నా ప్రాణం లేకపోతే ఏం చేస్తుంది? అయ్యా నాకు వద్దయ్యా, తీసుకొని పోండి అయ్యా. మనుషుల ప్రేమ అంతవరకే కదా. అయితే ఈరోజు నువ్వు బ్రతుకున్నావు కాబట్టి నిన్ను ప్రేమిస్తున్నారు. ఎవరైనా నీ భార్య నిన్ను ప్రేమిస్తున్నారు, నువ్వు బ్రతుకున్నావు కాబట్టి. నీ స్నేహితులు నిన్ను ప్రేమిస్తున్నారంటే నువ్వు బ్రతుకున్నావు కాబట్టి ప్రేమిస్తున్నారు. బ్రతకకపోతే ఎవరు మనల్ని ప్రేమించలేరు. ఎవరికి నీ అవసరం ఉండదు. ఆ తర్వాత అందరు బిజీ అయిపోతారు. నువ్వు సంపాదించిన ఆస్తులు పంచుకోవటానికో, నువ్వు సంపాదించిన బంగారాన్ని పీక్కోవటానికో. మాకు నెల్లూరులో సేవ చేస్తున్నప్పుడు నేను ఒక ఇన్సిడెంట్ చూసా. ఒక అవ్వ చచ్చిపోయింది. 3 కొడుకులు పక్క పక్కనే ఉంటారు, కూతురు పక్కనే ఉంటుంది. ఏనాడు ముసలిదాన్ని చూసిన వాళ్ళు కాదు, ఒక్క గంజి పోసిన వాళ్ళు కాదు. పో వాడి దగ్గర పో, వాడికి పొలం ఇచ్చావుగా పో, వీడికి మాగాడి ఇచ్చావుగా పో, దానికి రొయ్యల చెరువు ఇచ్చావుగా వెళ్ళిపో, నా కొంపలోకి వస్తావని వాళ్ళు కొట్టి వీళ్ళు కొట్టి వాళ్ళు కొట్టి చివరికి ముసలి మంచంలో పడిపోయింది. మీరు నమ్మండి, మేము సమాజ్ చేయటానికి చచ్చిపోయింది ఆమె. సమాజ్ చేయటానికి పోతే బిందె నీళ్ళు నెత్తిని పోస్తే ఇన్ని పేలు బయటకు వచ్చేసి అట్నే పేలు అట్నే కారిపోతున్నాయి ఆమె మీద. ఒళ్ళు జలకరిచిపోయింది నాకు అసలు. 3 కొడుకులండి, కూతురు ఉందండి పక్కనే, చూడలేదు ఎవరు కూడా. ఇక ఆమె చచ్చిపోవడంతోనే ఈ ముక్కుకు ఒక బేసరం ఉంది, ముక్కు పుల్ల, దాన్ని పట్టుకొని పీకుతుంటే రావట్లే. పక్కన కాళ్ళు ఉంది, అంటుంది మొన్న నాకు గంజి పోసింది నేను పీకుతా అంటే ఒక ఆమె అంటుంది, కూతురు నాకు కావాలంటే. చచ్చిపోయిన శవం మీద పడి పీకుతూ ఉన్నారు. ఒక ఆమెకి అది వచ్చేసింది, లోపల గొట్టం రాలా, లోపల చెయ్యి పెట్టి, నిజమండి నేను అబద్ధం చెప్పండి, నవ్విస్తాను చెప్పట్లే, రియల్ ప్రతిదీ కూడా ఆ లోపల చెయ్యి పెట్టి అంటే తీస్తూ ఉంటే మాంసం ఊడొచ్చినట్టుకుంది ఆమెకి. చెబుతున్నప్పుడే దేవుని బిడ్డ, మన బంగారము, మన వజ్రాలు, వైడూర్యాలు, మనకున్నటువంటి మరకత మాణిక్యాలు మన జీవితంలో సంతోషాన్ని, సమాధానాన్ని ఇవ్వలేవు. మన బ్రతుకుకు అర్థం ఇవ్వలేవు. యేసును కలిగిన జీవితం, యేసుని కలిగిన బ్రతుకు, అదే సార్థకం కాబోతూ ఉన్నది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మనం ఆస్తులు ఇవ్వలేకపోయినా యేసు ప్రభుని మన పిల్లలకి ఇస్తే, మన కుటుంబానికి ఇస్తే, మనం అంతస్తులు ఇవ్వకపోయినా దేవుని సన్నిధిలో తీసుకొని పోవటం మొదలు పెడితే వాళ్ళకే దేవుడు లెక్కలేని ఆస్తులు ఇస్తాడు, లెక్కలేని సంపదను దేవుడు ఇస్తాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. సంపదకే అధికారులు చేస్తాడు దేవుడు, రాజులకే అధికారులు చేస్తాడు దేవుడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది చదువుకో చదువుకుంటే బతుకుతావురా, డబ్బు వస్తుందిరా, నీకు డబ్బు వస్తుందిరా అని డబ్బు నేర్పిస్తుంటారు. ఈ జీవితం ఇతరులకు ఉపయోగపడకపోతే, నీ బ్రతుకు ఇతరులకు ఉపయోగపడకపోతే నీ జీవితం అంతా శూన్యమే. నాన్నప్పుడు నాకు అదే మాట చెప్పేవాడు, ఎందుకు నాన్న వాళ్ళ కోసం ఊరికి తిరుగుతూ ఉంటావు, అటు తిరుగుతావు ఇటు తిరుగుతూ, ఎందుకు నాన్న, మాకింట్లో చూస్తే అన్నం లేదు, బట్టలు లేవు, ఏంటి నాన్న నువ్వు అంటే ఒకటే అంటాడు, నాకున్న జ్ఞానం ఇతరులకు చెప్పాలని నాకు ఆశ, నేను ఏం చేయగలను అది చేసి చచ్చిపోవాలని ఆశ. అందరికీ క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చిచ్చేవాడు, ఇతరుల పెన్షన్ తెచ్చిచ్చేవాడు. నేను అడిగితే వాళ్ళు నాకు తెచ్చివ్వడు, నువ్వు పోయి తెచ్చుకోపో అంటాడు. నేను తిట్టేది, అందరికైతే వాడబడుతూ అందరికైతే వెళ్తావు కానీ నాకు పోవా, అసలు ఎందుకు నువ్వు వేస్ట్ అని నేను తిట్టేదాన్ని. అక్కడికి వెళ్ళిన తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత నాన్న అడిగేవాడు, వెళ్ళావా నాన్న, ఏం చూసావు అక్కడ? నానా ఆడ ఒక ఎంఆర్ఓని చూశాను నాన్న, నేను చూసావా అమ్మ ఎట్టున్నాడు, మంచి కుర్చీలో కూర్చున్నాడు, ఆయన కోసం 100 మంది కూర్చున్నాడు నాన్న, ఆయన చిన్న సంతకం పెడితే చాలు, బా ఎంత పెద్ద, అందరి కళ్ళలో ఆశ్చర్యం ఆనందం కలుగుతాం. ఏంటి నాన్న ఆయన ఏం చదువుకున్నాడు అంత పెద్దోడు అవ్వటానికి? మా నాన్న ఒకటే మాట అనేవాడు, నీకు అటువంటి ఆశ కలగటానికి నేను నిన్ను ఒంటరిగా పంపించాను అక్కడికి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. గొప్ప వాళ్ళని చూసి నువ్వు గొప్పదానివి కావాలని, గొప్ప వాళ్ళని చూసినప్పుడు ఒక గొప్ప ఆలోచన నీలో రావాలని, ఒక గొప్ప ఆశ నీలో ఆరంభం కావాలని, ఒక గొప్ప తృష్ణ నీలో ఆరంభం కావాలని నిన్ను కావాలని అక్కడ దాకా పంపించా. నేను తీసుకొస్తా, ఒక్క రోజులో తీసుకుని రాగలను. కానీ ఈరోజు నువ్వు కళ్ళారా చూస్తే, ఒక అధికారికి ఉన్నటువంటి అధికారం ఎంత గొప్పతో చూస్తే, ఒక వ్యక్తికి ఉన్నటువంటి సౌరభ్యం ఎంత గొప్పతో చూస్తే నీకు కలుగుతుంది ఒక రోజున, నేను ఇలా ఉండాలి అనేటువంటి ఆశ. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నీ ముఖాన్ని తిప్పుకో, దరిద్రం సైడ్ నుంచి తిప్పుకో, దేవుని ఐశ్వర్యం తట్టు. నేను ఆడపిల్లని చెప్పొద్దు, తిరుగు, దేవుని తట్టు తిరుగు.
చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నన్ను సేవకు పిలిచినప్పుడు నేను అదే చెప్పా, నన్ను పిలుస్తావేంటి నాయన, నా చేత ఏమవుతుంది, నేను ఆడపిల్లను నాయన, నేను మాట్లాడలేను. ఆడపిల్లలు మాట్లాడితే ఎవరు వింటారు నాయన, వద్దు నాయన, నేను వెళ్ళను, నేను రాను ప్రభు. సంవత్సరాలు దేవుడికి నాకు మధ్య పోరాటం జరిగింది. ఆ తర్వాత నేను సరెండర్ అయ్యాను. దేవుడు ఒకటే మాట అన్నాడు, నువ్వు ఆడపిల్లవని నాకు చెప్పనవసరం లేదు, నాకు తెలుసు. కానీ నువ్వు తెలుసుకోవాల్సింది ఒకటి ఏంటంటే, నేనెవరో, నా శక్తి ఏమిటో, నా ప్రభావం ఏంటో, నేను ఎంత గొప్ప కార్యాలు చేయగలను, నా గురించి నువ్వు తెలుసుకోవాలి, నీ గురించి నేను తెలుసుకోవాల్సిన అవసరం లేదు అన్నాడు దేవుడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. యు హ్యావ్ టు నో అబౌట్ మీ, నాట్ అబౌట్ యూ. హల్లెలూయా. నీ బలం ఏంటో నాకు తెలుసు, నీ బలహీనత ఏంటో కూడా నాకు తెలుసు. కానీ నేను బలవంతుడిని నడిపించబోతూ ఉన్నాను, నేను శక్తిమంతుని తీసుకొని పోబోతున్నాను. ఎక్కడ వ్యాధులు అక్కడ చేయి పెట్టుకుని కోసం ప్రార్థన చేయబోతున్నాను. తలనొప్పితో వచ్చావా, చేయి పెట్టుకో. దయచేసి అందరూ కళ్ళు మూసి ప్రార్థనలోకి పెంచాలి. లేదంటే వదిలిపోయిన వ్యాధులు, వదిలిపోయిన సైతాన్లు అన్నీ కూడా వస్తాయి. అందరూ కళ్ళు మూసుకొని 2 చేతుల పైకి, ప్రభువా స్వస్థపరచు తండ్రి అని చెప్పేసి ప్రతి ఒక్క నోరు తెచ్చి యేసయ్యా, యేసయ్యా, యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరు ఎక్కడ తల ఎక్కడ నొప్పి ఉంది అక్కడ చేయి పెట్టుకోండి. ఎక్కడ వ్యాధి ఉంది అక్కడ చేయి పెట్టుకో. ఏ వ్యాధి తగ్గాలో చెప్పు నోరు తెరిచి. నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రతి వ్యాధి, ప్రతి బలహీనత, ప్రతి రుగ్మత, ప్రతి శాపము, ప్రతి కన్నీరు, ప్రతి కట్లు, ప్రతి వేదన, ప్రతి యాతన, ప్రతి రోదన, ప్రతి కన్నీరు నిర్మూలమై అని చెబుతున్నా. ప్రతి తలనొప్పి, వర్షపు నొప్పి, ఒక పక్క తలనొప్పి ఇప్పుడే స్వస్థపడు. ప్రతి కళ్ళలో నీరు, మసక కళ్ళు, గుడ్డి కళ్ళు, భూకమ కళ్ళు యేసుక్రీస్తు నామములో ముక్కులను గాయములు, ముక్కులను ఖండలు ఇప్పుడే స్వస్థపడాలి యేసుక్రీస్తు నామములో. చెవుల చీము, చెవుల రక్తము ఆగిపోవాలి యేసుక్రీస్తు నామములో. గొంతులో థైరాయిడ్, గొంతులో టాన్సిల్ స్వస్థపడాలి. నాలుగున వ్యాధులు, నాలుగున పుండ్లు, పళ్ళలోన పుండ్లు యేసుక్రీస్తు నామములో. మూసిపోయిన గొంతు, మూసిపోయిన నాసిక రంధ్రము ప్రతి సైనస్ స్వస్థపడు, ప్రతి వ్యాధి స్వస్థపడు. భుజాల్లో నొప్పి, చేతుల్లో నొప్పి, కండరాల్లో నొప్పి స్వస్థపడాలి. మెడ నొప్పి తిప్పు, మెడ అటు తిప్పు, మెడ తిప్పేస్తున్నాము. మెడలో నొప్పి ఇప్పుడే ప్రతి స్పాండలైటిస్ స్వస్థపడాలి. వీపులో నొప్పి, నడుములో నొప్పి, కీళ్ళలో నొప్పి, ప్రతి ఆర్థరైటిస్ స్వస్థపడాలి యేసుక్రీస్తు నామములో. అద్భుతం జరుగును గాక. పాదాల తిమ్ముర్లు, పాదాల మంటలు, కాళ్ళలో వాపు, చేతులు వాపు, బాడీ పెయిన్స్, ఒళ్ళు నొప్పులు స్వస్థపడాలి. ప్రతి బలహీనత, every infirmity right now depart, depart, depart. ప్రతి క్యాన్సర్ వ్యాధి, ప్రేగులో ఉన్నటువంటి క్యాన్సర్, ప్రేగులను అల్సర్లు, ప్రేగులను మంట, ప్రేగులను బలహీనత, ప్రేగులను రుగ్మత స్వస్థపడాలి యేసుక్రీస్తు నామములో. అద్భుతం జరుగును గాక, అద్భుతం జరుగును గాక, అద్భుతం జరుగును గాక. కిడ్నీలో రాళ్ళు స్వస్థపడాలి, పగిలి ముక్కలై పోవాలి. గాల్ బ్లాడర్ లో రాళ్ళు ముక్కలై పోవాలి. గుండెల్లో మంట, గుండెలో భారము, మోసుపోయిన గుండె వాల్వు యేసుక్రీస్తు నామములో. అద్భుతం జరుగును గాక తండ్రి నాయన, అద్భుతం జరుగును గాక తండ్రి నాయన యేసుక్రీస్తు నామములో తండ్రి. ప్రతి గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి షుగర్, డయాబెటిస్ స్వస్థపడాలి. అద్భుతం జరుగును గాక తండ్రి, ఆశ్చర్యకరం జరుగును గాక తండ్రి, విడుదల పొందును గాక తండ్రి యేసుక్రీస్తు నామములో. ప్రభువా ప్రతి గొడ్రాలి గర్భము తెరవబడును గాక, గొడ్డు పురుషుడు స్వస్థపడును గాక, ప్రతి గొడ్రాలు తల్లిగా మారును గాక, బిడ్డను మోసుకొనును గాక. వచ్చే సంవత్సరం ఋతువుకు, వచ్చే సంవత్సరం ఏప్రిల్ లో బిడ్డల కావుగట్లో మోసుకొందురు గాక. ప్రతి శాపము, ప్రతి అసఫలత యేసు నామములో తొలగి పొమ్మని చెబుతున్నా. పండని భూమి పండును
తీరిపోవును గాక. యేసయ్యా. ప్రతి అప్పులు తీరిపోవును గాక. ఆమేన్. ప్రతి రుగ్మతలు తీరిపోవును గాక. ఆమేన్. ప్రతి బలహీనత తొలగిపోవును గాక. ఆమేన్. ప్రతి శాపం తొలగిపోవును గాక. ఆమేన్. ప్రతి యాతన ముక్కలైపోవును గాక. ఆమేన్. చల్లాచెదరని కుటుంబములో యేసు నామములో పండును గాక. ఆమేన్. భార్యాభర్తల అనుబంధము, యేసు నామములో తల్లిదండ్రుల బిడ్డల అనుబంధము యేసు నామములో పండును గాక. ఆమేన్. వివాహం కాని బిడ్డలకు యేసు నామములో విజయించబడును గాక. ఆమేన్. చక్కని వధువు, చక్కని వరుడు దొరకును గాక. మీరు జాగులో యేసు నామములో ఉద్యోగాన్ని పొందుకొందురు గాక. ఆమేన్. ప్రమోషన్ లేని వారు యేసు నామములో ప్రమోషన్ పొందుకొందురు గాక. ఆమేన్. యేసు క్రీస్తు నామములో తండ్రి యేసయ్యా. అద్భుతం జరుగును గాక. ఆమేన్. చదువుకున్న బిడ్డలకు, పరీక్ష రాసిన బిడ్డలకు బుద్ధి జ్ఞాన వివేకము కలుగును గాక. ఆమేన్. యవనస్తులకు యేసు నామములో పరిశుద్ధత కలుగును గాక. ఆమేన్. సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాము. యేసయ్యా. సొంత సంఘము కట్టపడాలి. ఆమేన్. బ్రాంచెస్ కట్టపడాలి. కట్టబడాలయ్యా. ప్రతి సేవకుడు సరిహద్దులు విశాలపరచబడాలి. ఆమేన్. ప్రతి సేవకుడు దీవెనకరంగా మారాలి. ఆమేన్. అభిషక్తుడిగా మారాలి. తల మీద 24 గంటలు మీ అభిషేకం మండుతుండాలి. ఆమేన్. ఆ గుండెలో ఆత్మల భారము తండ్రి, యేసయ్యా. ఆత్మల దాహము తండ్రి, యేసయ్యా. ఆత్మల ఆకలి మంట ఆమేన్. ఆరంభమగును గాక. ఆమేన్. విశాలపరచబడును గాక. ఆమేన్. సరిహద్దులు విశాలపరచబడును గాక. ఆమేన్. యేసు క్రీస్తు నామములో తండ్రి యేసయ్యా. గ్రామ పెద్దలు దీవించబడుదురు గాక. ఆమేన్. మాదిరికరంగా బ్రతుకుదురు గాక. ఆమేన్. ఒక్కొక్క సంఘాన్ని ప్రేమతో దీవిస్తున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. చుట్టుపక్కల ప్రాంతాలు తండ్రి యేసయ్యా. మీ కృపతో నింపబడాలి. నింపండయ్యా. మీ సమాధానంతో నింపండి ప్రభు. నింపండయ్యా. కృప చూపి నడిపించమని ఈరోజు అనేకులను దీవిస్తున్నాం, ఆశీర్దిస్తున్నాం. మీ సాక్షి బిడ్డలుగా మార్చి నడిపించి బలపరిస్థిరపరచమని, మీరు అద్భుతం చేయమని దయ చూపించి కనికరించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా